2026లోకి వివేకంతో ఎలా వెళ్లాలో భంతే సిద్ధార్థ ఏం చెప్పారో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. మనకు తెలుసు, కొత్త సంవత్సరం అనగానే ఆ రిజల్యూషన్స్ టెన్షన్ మొదలవుతుంది కదా. అయితే ఈ ప్రసంగం ఆ ఒత్తిడి గురించి కాదు. గడిచిన సంవత్సరాన్ని అర్థం చేసుకుని వచ్చే ఏడాదికి ప్రశాంతంగా ఎలా రెడీ అవ్వాలో చెబుతుంది. మొదటిది, గతాన్ని చూడండి, కానీ జడ్జ్ చేయకండి. అంటే 2025 మనకు పాఠాలు నేర్పడానికి వచ్చింది, బహుమతులివ్వడానికో శిక్షించడానికో కాదనమాట. కొన్ని పనులు అయ్యుంటాయి, కొన్ని అవకపోయుండొచ్చు. విజయాలొస్తే గర్వపడకుండా జస్ట్ కృతజ్ఞతతో ఉండాలి. కొన్నిసార్లు కొన్ని ముగింపులు కూడా మంచివే. అవి మనల్ని కాపాడటానికో లేదా ఓ కొత్త దారి చూపించడానికో జరిగి ఉండొచ్చు. ఇక రెండవది, ఇది చాలా బావుంది. కఠినమైన రెజల్యూషన్స్ వద్దు, బదులుగా మంచి ఆశయాలు పెట్టుకోమంటున్నారు. ఎందుకంటే రిజల్యూషన్స్ ఫెయిల్ అయితే మనం డిసప్పాయింట్ అవుతాం. కానీ ఆశయాలలా కాదు. అవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మనం పరిస్థితులకు తగ్గట్టు మార్చుకోవచ్చు. మన ప్లాన్స్ మనకు దారి చూపించాలి, కానీ మనల్ని కట్టేయకూడదు కదా. ఇక చివరిగా, ఆతృత వద్దు, ఎరుకతో ఉండండి. అంటే 2026లో ఏది మాట్లాడినా, ఏది చేసినా ఒక్క సెకండు ఆగండి. మిమ్మల్ని మీరు ఇలా అడుక్కోండి, నేను ఇది అలవాట్లో చేస్తున్నానా లేక ఆలోచించి చేస్తున్నానా? పగ, మనల్ని మనం తిట్టుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, ఇలాంటి బరువులన్నీ వదిలేసి దయ, వినయం, క్లారిటీ లాంటి మంచి లక్షణాల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లాలి. సో సింపుల్గా చెప్పాలంటే, కొత్త సంవత్సరంలో కొత్త మనిషిలా మారిపోవడం కాదు ముఖ్యం. మనల్ని మనం మరింత స్పష్టంగా, తెలివిగా అర్థం చేసుకోవడమే అసలైన విషయం.